ఐపీఎల్ 2025 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంటే ఇప్పటికీ అన్ని జట్లు కూడా తమ ప్రాక్టీస్ సెషన్లను ప్రారంభిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా తమ యొక్క ప్రాక్టీస్ సెషన్ను ప్రారంభించింది. అయితే గత సీజన్ వరకు కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్ ఈసారి మెగా వేలంలోకి వెళ్లడంతో అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ అయితే దక్కించుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరైనా చర్చ అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే గత సీజన్లో లక్నో జట్టుకు ఆడిన కేఎల్ రాహుల్ను ఢిల్లీ జట్టు 14 కోట్లకైతే కొనుగోలు చేసింది. అయితే అతనికి కెప్టెన్సీ అనుభవం ఉండడంతో అతనే కెప్టెన్ అని అంతా భావించినప్పటికీ తాజాగా అతను కెప్టెన్సీ చేయడానికి సుముఖత అయితే వ్యక్తం చేయలేదు. దాంతో కేఎల్ రాహుల్ ప్లేయర్గానే ఢిల్లీ జట్టులో కొనసాగబోతుంటే భారత స్టార్ ఆల్రౌండర్ అయిన అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా అయితే కొనసాగాడు గత సీజన్ వరకు. ఈ సీజన్లో అతను కెప్టెన్గా అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్నప్పటికీ ఈ క్రమంలో మరొక పేరు కూడా తెరపైకి వచ్చింది. గత 3 సీజన్లుగా ఆర్సీబీ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన ఫాఫ్ డు ప్లెసిస్ ప్రస్తుతం అయితే ఢిల్లీ జట్టులో కొనసాగుతుంటే ఇతన్ని కెప్టెన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మనకు ఇతని అనుభవం అనేది ఢిల్లీ జట్టుకు కలిసి వచ్చే అవకాశం ఉంది. దీనికి గల కారణం వివిధ T20 లీగ్లలో ఫాఫ్ డు ప్లెసిస్ ప్లేయర్గాను కెప్టెన్గాను రాణిస్తున్నాడు. సో అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్గా చేసి ఫాఫ్ డు ప్లెసిస్ను కెప్టెన్గా చేయాలనే ఆలోచనలో ఢిల్లీ మేనేజ్మెంట్ ఉన్నాడు సమాచారం. 1 లేదా 2 రోజుల్లో ఢిల్లీ కొత్త కెప్టెన్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఢిల్లీ జట్టుకు కెప్టెన్ ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.